ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు ఉన్నతమైన ఆశీర్వాదపు వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తానంటున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి నేస్తమా, దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నారు అంటే, నిన్ను దేవుడు నడిపిస్తున్న మార్గములలో, దేవుడు నీకిచ్చిన బాధ్యతలలో, దేవుడు నిన్ను ఏ స్థలములో అయితే నిలువబెట్టి ఉన్నారో ఆ స్థలములో దేవునికి నీ ఒక నమ్మకమైన పనివానిగా, నమ్మకమైన బిడ్డగా, నమ్మకమైన సాక్షిగా ఉండుట చాలా చాలా అవసరమై ఉన్నది. గనుక నీకు దేవుడు ఏదైతే పనిని అప్పగించారో దానిని చాలా భద్రంగా గైకొనినట్లయితే నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. అంతేకాకుండా మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు దేనినైతే బాధ్యతగా అప్పగించి ఉన్నారో ఆ పనిని నీవు చాలా బాధ్యతతో, జాగ్రత్తతో, దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ నిర్వర్తించినట్లయితే, నీవు దేవుడు అప్పగించిన పని చాలా చిన్నది అయి ఉండొచ్చు, బట్ నీవు ఈ పనిలో నీ నమ్మకత్వమును దేవునికి కనుపరుచుకొనినట్లయితే అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను అధికారిగా చేయబోతూ ఉన్నారు. ఆ వాగ్దానమును గూర్చి ఆనాడు యెహోషువకు చెప్పిన దేవుడు ఈనాడు నీతో కూడా చెప్తూ ఉన్నారు. నా సన్నిధిని నిలుచు మహాభాగ్యం నీకు ఇస్తానని చెప్తూ ఉన్నారు. నువ్వు దాని కొరకే కదా నేస్తమా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే వాగ్దానము చేస్తున్న దేవుడు. కానీ నీవు మాత్రం ఆయన ఇచ్చిన ఆ కొద్ది పనిలో నమ్మకముగా ఉండు, దేవునికి ఇష్టనుగా ఉండు. దేవుడు నీకు అనుగ్రహించిన మార్గముల గుండా నీవు చక్కగా ప్రయాణము చెయ్యి. తప్పకుండా దేవుడు నీ కట్టి ఉన్నతమైన ఆశీర్వాదమును అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో మీరు నాయన అద్భుత కార్యములను జరిగించండి. మీ మాట ప్రకారము జీవించి నాయన మీ సన్నిధిని నిలుచు మహాభాగ్యమును, అనేకమైన వాటి మీద అధికారిగా నియమించబడే యోగ్యతను మీ బిడ్డకు ప్రసాదించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి దేవా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. ఈ దినము పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి తండ్రి. బిడ్డలు చేస్తున్న ఉద్యోగములలో, వ్యాపారములలో, నాయన పనిపాట్లలో, ప్రతి ప్రయత్నములో కూడా నాయన మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమునిచ్చి నడిపించండి దేవా. మేలు చేయండి. కుటుంబాల్లోనైనా అనేకమైన సమస్యలు ఉన్నాయి తండ్రి. సమస్యల నుంచి, శోధనల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేయండి. బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తులు ప్రసాదించండి తండ్రి. సకాలములో చక్కని గర్భఫలములు అనుగ్రహించండి దేవా. వివాహములు ప్రసాదించండి, ఉద్యోగములు ప్రసాదించండి నాయన. ఏ సమస్యతో అయితే ఉన్నారో ఆ సమస్యల నుంచి విడుదల కలుగు చేయమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాను. బిడ్డలు విద్యాభ్యాసంలో ఉన్నారు నాయన, వారికి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. మేలుకరముగా నడిపించండి దేవా. మీ ఆలోచనిచ్చి, మీ జ్ఞానమునిచ్చి
ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. నాయన మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి రాజా. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి తండ్రి. వారికి అవసరమైన ప్రతి ఈవిని కూడా నాయన మీరు అనుగ్రహించండి తండ్రి. నాయన ఆ చివరి దినములలో సంతోషకరమైన జీవితములు ప్రసాదించండి. అందరికీ వారి పట్ల దయను ప్రేమను పుట్టించండి దేవా. నాయన సంతృప్తికరమైన జీవితములు వారు జీవించలాగిన ఆశీర్వదించమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.